అవునండి. మనమే చేస్తాం. కంపెనీ వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇస్తారు. మనం చేస్తాం ఆ యాడ్స్. అహా! అంటే వేరే వాళ్ళ యూట్యూబ్‌లలో మనం యాడ్స్ ఇచ్చుకుంటే గూడా మనకి మనీ ఒస్తాయా అని? ఆహా! అట్లా రావండి. ఇప్పుడు హ్మ్. మనీ ఎర్నింగ్ మనము యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలంటే అది ఒక ప్రాసెస్. మనము ఆ! యూట్యూబ్ ద్వారా లీడ్స్ జనరేట్ చేసుకోవాలి అంటే అది ఇంకో ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనము ఒక యూట్యూబ్ క్రియేటర్. మనం కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి మనీ ఎర్నింగ్ కోసం. అది ఇంకా సెపరేట్ ఆ! సబ్జెక్టా మేడం అది? అది మనం యూట్యూబ్ డిస్కస్ చేసేటప్పుడు అక్కడొస్తది. అదే ఈ అక్కడేంటంటే మధ్య ఏఐ ప్రమోటర్‌లే అన్నీ జేస్తున్నారు అని నేను నిన్ననో, మొన్ననో యూట్యూబ్‌లో ఏదో చూసాను. ఆ! అంటే అది ఉంటే మళ్ళీ మనకి డిజిటల్ ప్రమోషన్ ఉంటుందా లేదా అన్నది. అది సెపరేట్. ఇది సెపరేట్ అండి. రిషి నీ వీడియో తీసేసేయి. ఆ! అదే అంటే ఇప్పుడు దాంట్లో ఏ టూల్స్ ప్రాంప్ట్ లేకుండా చేస్తున్నారు అని వస్తుంది. ఆ! అది మనం యూట్యూబ్ టాపికొచ్చినప్పుడు మనం యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు? అలాగే మనము కంపెనీకి యూట్యూబ్ మీద యాడ్స్ రన్ చేయాలంటే ఎలా చేయాలి? అవి అక్కడ మీకు 2 టాపిక్స్ ఒస్తాయి. హ్మ్. ఇవాళ దాని మీద డెప్త్ ఎళ్తారు గదా మేడం. ఈరోజు ఏం చెప్పండి. జస్ట్ ఇంకా రిమైనింగ్ ఇంట్రడక్షన్ పార్టే. హ్మ్. యూట్యూబ్ అంటే మనకి నెక్స్ట్ ఇంక ఎస్‌ఈఓ అయిపోయిన తర్వాత ఒస్తది. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా గూగుల్ యాడ్స్‌లోనే చెయ్యాలి. ఇంక వేరే అవునండి. దాంట్లో కాదు. అవునండి. గూగుల్ యాడ్స్‌లో చేయాలి. ఓకే. మన ఎస్‌ఈఓ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒస్తది యూట్యూబ్ గురించి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. థాంక్ యూ. సార్ మణికంఠ గారు మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లేవండి. ఓకే. ఓకే. ఈరోజు మనము నెక్స్ట్ క్లాసు డిస్కస్ చేద్దాం. అంటే ఇది కూడా మనకి బేసిక్ ఇంట్రడక్షన్ పార్టే. ఇంకా ఈ డెమో క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఎగ్జాక్ట్‌గా క్లాసెస్‌లోకెళ్తాం. ఆ క్లాసెస్‌లో ఫస్ట్ థియరీ పార్ట్ ఉంటుంది. ఒక 2-3 డేస్. ఆ థియరీ మొత్తం మనం విన్న తర్వాత మనకొక క్లారిటీ వస్తది. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి? దాంట్లో వచ్చే టెర్మినాలజీ ఏంటి? మనం ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి? ఇవన్నీ. ఆ తర్వాత థియరీ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక రిమైనింగ్ వచ్చే క్లాసెస్ అన్నీ ఆల్మోస్ట్ ప్రాక్టికల్స్‌లోనే ఉంటాయి. ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా టాపిక్ వైస్‌గా ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా ప్రిపేర్ అయ్యి ఎవ్రీ సాటర్‌డే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సాటర్‌డే రోజు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అట్లా కంటిన్యూగా చేస్తే 45 డేస్‌లో మీకు సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తది. తర్వాత మీకు ప్రాజెక్ట్ ఉంటది కాబట్టి, ప్రాజెక్ట్‌లో ఏం చేయాలో నేను చెప్తాను. అది మీరు నార్మల్‌గా యాస్ ఎ ఎంప్లాయీ ఎలా చేస్తారో అలానే చేయాలనమాట. ప్రాజెక్ట్ అంటే మళ్ళీ దానికి క్లాసెస్ చెప్పడం అట్లా కాదు. డైరెక్ట్ మీకు టాపిక్ ఇచ్చేస్తాను. ఈరోజు ఆడిట్ చేయాలి అంటే ఆడిట్ వర్క్ చేసి ఇచ్చేసేయాలి. ఒకవేళ రాలేదు డౌట్స్ వస్తే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఎట్లా చేయాలి ఏంటి అని. అలాగే లైక్ కీవర్డ్ రీసెర్చ్ చేయమంటే కీవర్డ్ రీసెర్చ్ చేయడము. ఇట్లా ఎవ్రీడే టాస్క్ అనమాట. లైక్ ఆఫీస్‌లో ఎలా అయితే మనం కంటిన్యూ‌గా వర్క్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వర్క్ ఉంటది ప్రాజెక్ట్‌లో. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు ఆల్మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ నాలెడ్జ్ వస్తది. ఈ మనం అసలు వాట్ ఈస్ ఎస్‌సిఓ అండ్ సోషల్ మీడియా యాడ్స్, గూగుల్ యాడ్స్ వీటి గురించి డిస్కస్ చేసాము. ఇ ఇక్కడ వరకు మనకేంటి అంటే, ఇది నార్మల్‌గా ఎస్‌సిఓ అంటే ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ మనం ఫాలో అవుతున్న ఎస్‌సిఓ. కానీ ఇప్పుడు మనకి ఏఐ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. మన ఎస్‌సిఓ లైక్ డిజిటల్ మార్కెటింగ్‌లో. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏఐ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత, మనకి మన వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. అలాగే మనకి ఫాస్ట్‌గా ఎక్కువ వర్క్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఈ ఏఐ మనకిచ్చింది. కానీ ఇక్కడ ఈ ఏఐ వల్ల మనకి ఎఫెక్ట్ అయిన ఫీల్డ్స్ ఏంటంటే కంటెంట్ రైటర్స్ ఎఫెక్ట్ అయ్యారు. అలాగే గ్రాఫిక్ డిజైనర్స్‌కి కొంచెం ఎఫెక్ట్ ఉంది. కంటెంట్ రైటర్స్‌కైతే ఆల్మోస్ట్
చాలా వరకు జాబ్స్ అనేవి కనిపించట్లేదు. ఒకప్పుడు కంటెంట్ రైటర్స్‌కి, గ్రాఫిక్ డిజైనర్స్‌కి సాలరీస్ చాలా ఎక్కువుండేయి. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. బట్ ఇప్పుడు కంటెంట్ రైటర్స్ పొజిషన్స్ లేవు. అండ్ గ్రాఫిక్ డిజైనర్స్‌కి కూడా ఆల్మోస్ట్ ఆహ్, చాలా తక్కువ కాల్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనం ఏఐని యూజ్ చేసి చేసుకోవచ్చనమాట. ఈ ఏఐ ఈ ఏఐ అలాగే మన ఎస్‌సీఓకి ఎఫెక్ట్ అవ్వదా ఇన్ ఫ్యూచర్‌లో అంటే ఆల్మోస్ట్ గూగుల్ వాడే ఏఐని ఎస్‌సీఓలో మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతిదీ మాన్యువల్‌గానే చేయాలి. మాన్యువల్‌గానే అల్గారిథం అయితే ఉంది. ఇప్పటికైతే ఏం చేంజెస్ రాలేదు ఫస్ట్ నుంచి కూడా. మనకి ఏదైనా ఏఐ నుంచి మనం చేసేస్తే ఏమవుతుందంటే ఏఐని ఎక్కువగా యూజ్ చేసి మనకి జెన్యూన్‌గా వచ్చే కంటెంట్ రాదు అనేసి వాళ్ళు దీన్ని ఇంకా మాన్యువల్‌లోనే ఉంచారు ఎస్‌సీఓని. దీంట్లో మనము బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసేప్పుడు లింక్స్ బై చేయడం గానీ, లేకపోతే ఇంకా ఏమన్నా అదర్ ఏఐ రిలేటెడ్‌గా టూల్స్‌ని యూజ్ చేసి మన వెబ్‌సైట్ ర్యాంక్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం గానీ, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రివ్యూస్ పోస్ట్ చేసుకోవడం గానీ, ఇట్లాంటివేవి గూగుల్ యాక్సెప్ట్ చేయదు. మన డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ అయితే మోస్ట్‌లీ కొంచెం ఎఫెక్ట్ అనేది అంటే జాబ్ పరంగా తక్కువ. కంపల్సరీగా ఒక పర్సన్ ఇన్ పర్సన్ అయితే ఉండాలి ఎస్‌ఈఓ చేయడానికి. కాబట్టి మనకి అయితే జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ అయితే రావు ఫ్యూచర్‌లో. మనం వచ్చే టూల్స్‌ని అప్‌డేట్ అవుతూ ఉంటే మనం ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు ఈ ఫీల్డ్‌లో. అలాగే మనకి ఒక్కసారి మనం ఈ గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నామంటే లైక్ మీరు వరల్డ్ వైడ్‌గా ఏ కంపెనీలోనైనా వర్క్ చేయొచ్చు. ఎక్కడ ఏ కంపెనీ వాళ్ళైనా హైర్ చేసుకుంటారు. అలాగే ఇంకొకటి మనకి ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం. అది చిన్నదా, పెద్దదా అనేది కాదు. ప్రతి బిజినెస్ ఓనర్‌కి డిజిటల్ మార్కెటింగ్ అవసరం అన్నమాట. అంటే సాఫ్ట్‌వేర్ లాగా హై సాలరీస్ ఉండవు. కానీ లో సాలరీస్ ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. తొందరగా సెలెక్ట్ అవుతారు. అలాగే ఇప్పుడు వచ్చే అప్డేట్స్‌లో మనం ఏఐలో ఒక ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం? ఏఐకి ఎలా చేస్తాం అనేది మనము కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఏఐ టూల్స్‌లో వచ్చినప్పుడు దాని గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ మనకొచ్చేసి ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇది సెర్చ్ ఇంజిన్ అంటాం కదా గూగుల్. వచ్చింది 1 మినిట్ అండి. ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇన్ని రోజులు మనం చూసాం. అంటే లైక్ గూగుల్స్ తెలుసు. గూగుల్, యాహూ, బింగ్ ఇవన్నీ సెర్చ్ ఇంజిన్స్ తెలుసు. ఆ సెర్చ్ ఇంజిన్‌లో మనం కంటెంట్ ఆప్టిమైజ్ చేస్తున్నాం. మనం ఏదన్నా ఒక కీవర్డ్ అనేది ఇక్కడ ఇచ్చామంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇట్లా మనం ఒక కీవర్డ్ ఇచ్చామంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ తీసుకొస్తుంది. ఇదంతా ఎలా చేయాలనేది ఇది ఒక కొంచెం ప్రాసెస్. ఇవన్నీ కంప్లీట్ చేస్తే గానీ మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఏఐ వచ్చేసి ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇందులో ఏంటంటే చాట్‌జీపీటీ గానీ, పర్‌ప్లెక్సిటీ గానీ, డీప్‌సీక్ గానీ, కోపైలట్ గానీ ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. కాపీ ఏఐ ఇట్లా చాలా ఉన్నాయి. మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేవి, ఆన్సర్ ఇచ్చేవి. అలాగే గూగుల్‌లో గూడా మనకి ఏఐ మోడ్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఏఐ మోడ్‌లో ఇంతకుముందు ఏఐ అనేది ఇక్కడే వన్ సెకండ్ మేడం, స్క్రీన్ షేర్ చేశారా? ఓ సారీ మర్చిపోయాను.
ఇది నేను చూసాను. ఇది డిఫరెంట్ ఉంది. ఇంతవరకు ఇది లాగ్. ఇది యాక్చువల్. వెంకట ఎవరు జాయిన్ అయింది ఇప్పుడు? హలో కుమార్ గారు, మేడం చెప్పండి. వెంకట్ అంటే మీ ఫ్రెండా అండి? కాదండి. ఎవరు వచ్చిండ్రు? ఒక్క నిమిషం, ఇది ఆన్ చేసింది. ఇది ఇంకొక ఇది నాకు పోతుంది, ఇది నాకు పోతుంది. ఇది వచ్చింది. నాకు ఇది కూడా వచ్చాయి. మనకి అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు వచ్చాయి. నాకు ఇది 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 క్విట్ అయ్యారేంటి యాక్సెప్ట్ చేసే లోపల? ఇది ఇది మూడు ఇలా నాకు కూడా అది ఇంత కాదు. మీ ఫ్రెండ్ రాలేదనుకుంటా ఈరోజు. ఎవరు వస్తున్నారు? 1 minute. ఇక్కడ మనకి ఏఐ మోడ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. మనం ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ ఇక్కడ సెర్చ్ చేస్తే ఏఐ మోడ్ లో మనకి ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి మనం ఏం జస్ట్ క్వశ్చన్ అంటే జస్ట్ క్వశ్చన్ కూడా కాదు, ఇది ఒక కీవర్డ్ ఇచ్చాము, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఇది ఏంటంటే టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అని ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏదైతే టాప్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ అయినాయి. ఇక్కడ ఈ కీవర్డ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ కీవర్డ్ రిలేటెడ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఇక్కడ లిస్ట్ అయినాయి. ఇక్కడ మనకి ఈ గూగుల్లో ఉన్న దానికి చూద్దాం ఒకసారి డిఫరెన్స్ ఏంటి ఏఐకి మన సెర్చ్ ఇంజిన్కి. ఇక్కడ మనం ఈ రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఇవి చూద్దాం. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాము. ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ సెర్చ్ మనం జస్ట్ ఓన్లీ ఎస్సిఆర్పి రిజల్ట్ అంటే ఈ లేఅవుట్ మొత్తాన్ని సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజీ అంటారు. ఇక్కడ వచ్చే రిజల్ట్ని సెర్చ్ ఇంజన్ పేజ్ రిజల్ట్ అంటారు. అంటే దాన్ని షార్ట్లో ఎస్సిఆర్పి అంటారు. ఈ ఎస్సిఆర్పి రిజల్ట్లో మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ అనేవి డైరెక్ట్గా వచ్చేసినాయి అనమాట. ఇక్కడ లైక్ ఇవన్నీ లిస్ట్ ఇచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి ఏం తెలీదు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి మనం డీటెయిల్స్ అన్ని వెబ్సైట్స్లో వెతుక్కోవాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇక్కడ ఒక ఏఐ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ పేరు ఇచ్చాడు, డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉందో ఇచ్చాడు, ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ ఇచ్చాడు, టేబుల్ అంటే ఫీచర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇన్స్టిట్యూట్ ఇచ్చాడు, 22 వీక్స్ అన్నాడు, ఆన్లైన్, ఇట్లా ఇవన్నీ ఇచ్చాడు. కానీ ఇంత క్లియర్గా ఇంత ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలంటే మనం ఎంత టైం పడుతుంది ఇక్కడ చూడండి. అంటే ఇచ్చండి ఎవ్రీ దానికి ఓపెన్ చేయాలి. అదే మేబీ అన్ని వెబ్సైట్స్ ఒకేలా డిజైన్ అయ్యి ఉండవు కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్స్ అంతా వెతుక్కోవాలి, ఫీజు ఎక్కడ ఉందో చూడాలి. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు అన్ని ఇన్స్టిట్యూట్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా.
ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎండ్ యూజర్‌కి. బట్ ఇక్కడొచ్చేసరికి డైరెక్ట్‌గా కనిపిస్తుందనమాట. ఇందులో వచ్చేసి మళ్ళీ ఏమేం కోర్సెస్ ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చాడు. ఆహ్, ఇక్కడొచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌కి, పెయిడ్‌కి, సోషల్ మీడియా మార్కెటింగ్, ఏఐ ఇన్ మార్కెటింగ్, లైక్ అనలిటిక్స్, రిపోర్టింగ్ ఇవి మొత్తము ఇచ్చాడనమాట. ఇవన్నీ మనకు డిజిటల్ మార్కెటింగ్‌లో కవర్ అవుతాయి టాపిక్స్ అనేసి ఇచ్చాడు. అలాగే ఇక్కడొచ్చేసి ఎస్టిమేటెడ్ కోర్స్ అండ్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ రేంజ్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ వెబ్‌సైట్స్‌లో వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషనే ఇక్కడ ఇస్తాడనమాట. ఈ ఏఐ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి సెర్చ్ ఇంజిన్ అనేది ఉండాలి. ఈ సెర్చ్ ఇంజిన్‌ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ మనకి యాక్యురేట్‌గా మనకి ఎగ్జాక్ట్‌గా ఏం కావాలో ఆ ఇన్ఫర్మేషన్‌ని ప్రెజెంట్ చేస్తుంది. సెర్చ్ ఇంజిన్‌లో కనుక ఇన్ఫర్మేషన్ లేకపోతే ఈ ఏఐ కూడా మనకి వర్క్ అవ్వదు. దానికోసం ఏంటంటే మనకి ఏఐ వచ్చినా కూడా మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కంపల్సరీగా ఉంటది. తర్వాత ఇంకా అడ్వాన్స్‌డ్ రోల్‌కి మేనేజర్‌కి ఎట్లుంటది, ఇవన్నీ కూడా మనకి ఎస్టిమేటెడ్ సాలరీస్ ఇచ్చారు. అలాగే ఎలాంటి కోర్సెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలో ఐడియా ఇస్తున్నాడు. ఒకవేళ ఒక ఫ్రెషర్ ఉన్నారు. వాళ్ళకసలు ఏం తెలీదు. వాళ్ళకేం తెలియనప్పుడు వాళ్ళకి ఎట్లాంటివి ఉంటాయి, ఒక ఐడియా మొత్తం ఒక క్లారిటీ ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అదే గనుక మనము నార్మల్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్‌లోకెళ్తే అవన్నీ ఇంత ఇన్ఫర్మేషన్ రాదు మనకి. వన్ మినిట్ సార్, నేను స్టూడెంట్ కాల్ చేస్తున్నా. హలో! జాన్ అయ్యారా? మీరు ఉన్నారా ఇప్పుడు క్లాస్‌లో? ఒకసారి జాయిన్ అవ్వండి. అదే నేను ఆన్ చేద్దామన్నప్పుడు స్ట్రక్ అయింది. అంతలోకి ఎగ్జిక్యూట్ అయిపోయారు. నాకు ఎవరనేది అర్థం కాలేదు. కాల్ చేశాను. ఒకసారి జాయిన్ అవ్వండి. యాక్సెప్ట్ చేస్తాను. సరే. ఓకే. ఇప్పుడు ఇంత ఈజీగా రిజల్ట్ రావడానికి మనకి ఏఐ అనేది సపోర్ట్ చేస్తదనమాట. మనకి ఒక ఫ్రెషర్స్‌కి ఎట్లా లైవ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సర్టిఫికేట్స్, అలాగే ఇంటర్న్‌షిప్ ఇవన్నీ కూడా చూజ్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మొత్తం గైడెన్స్ ఇచ్చింది. మనం జస్ట్ ఈ కీవర్డ్ ఇచ్చినందుకే. అది మనం సెర్చ్ ఇంజిన్‌లో అయితే మనకేముండదు. జస్ట్ రిజల్ట్ మాత్రమే ఇస్తది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనమే గ్యాదర్ చేసుకోవాలి. కాబట్టి పీపుల్స్ ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారంటే ఏఐనే ప్రిఫర్ చేస్తారు. ఏఐలోనే సెర్చ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ ఏఐ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనము ఈ సెర్చ్ ఇంజిన్‌లోనే ఇవ్వాలి. ఈ సెర్చ్ ఇంజిన్‌లో ఇస్తేనే మనకి ఏఐలో అవుట్‌పుట్ వస్తది. ఇక్కడ మనకి హలో! మైక్స్ మ్యూట్‌లో పెట్టుకోండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే అప్పుడు ఆన్ చేయండి. ఆన్ చేసి ఏదైనా డౌట్ ఉంటే మధ్యలో. ఏమన్నా అర్థం కాకపోయినా.
ఇక్కడ మనకి ఏఐ రిజల్ట్ వస్తుంది కదా! ఈ ఏఐ రిజల్ట్ వచ్చినప్పుడు ఇక్కడొచ్చేసి మనకి సెర్చ్ ఇంజిన్ దాకా కూడా ఎళ్ళకుండా మనకి ఇక్కడ సైట్స్ లిస్ట్ అనేవి ఇచ్చేస్తున్నాడనమాట. ఇక్కడ సైట్స్ లిస్ట్ వస్తుంది. ఏ సైట్స్‌లో ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది అన్ని కంపెనీస్‌కి, నార్మల్‌వి అన్నీ గూడా సెర్చ్ రిజల్ట్ ఇక్కడే కనిపిచ్చేస్తున్నాయి మనకి. మనకి ఇలా ఇన్ని రోజులు మనము కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని ఇదంతా వర్క్ చేసాం. ఇప్పుడేంటంటే దీంట్లోకి రావాలి అంటే మనకి చెప్పండి. హలో! కుమార్ గారు చెప్పండి. హలో ఓహ్! హలో! ఓకే మేడం. ఓకే. వాయిస్ రావట్లేదు. ఓకే. ఓకే. నేను ఇక్కడ మనం ఈ ఏఐ రిజల్ట్‌ని ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏఐకి మనము కంటెంట్ రావాలి అంటే వెబ్‌సైట్‌లో మనం కంటెంట్ ఎలా అప్‌లోడ్ చేయాలి? నార్మల్‌గా సెర్చ్ ఇంజిన్‌కి ఎలా అప్‌లోడ్ చేయాలంటే సెర్చ్ ఇంజిన్ గైడ్‌లైన్స్ ఇస్తది. ఆ గైడ్‌లైన్స్ ప్రకారమే మనం కంటెంట్ అప్‌లోడ్ చేయాలి. అప్పుడే మన కంటెంట్ అనేది ర్యాంక్ అవుతది. బట్ ఏఐకి కంటెంట్ అప్‌లోడ్ చేయాలంటే అది స్కీమాస్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. అది ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఆ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేస్తే కంటెంట్ ఉంటది. లైక్ అంటే సింపుల్ పార్ట్స్ అనమాట. డైరెక్ట్ క్వెషన్ ఫార్మాట్‌లో ఉండడము. లైక్ ఏదైతే ఎండ్ యూజర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో ఆయన క్వెషన్‌కి తగ్గట్టు ఆన్సర్ అనేది మన వెబ్‌సైట్‌లో ఉండాలి. అప్పుడే మన వెబ్‌సైట్ ఈ ఏఐలో ఆప్టిమైజ్ అవుతదనమాట. ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనం ఎస్‌ఈఓ నేర్చుకోవాలి ఇప్పుడు. ఏఈఓ నేర్చుకోవాలి. ఏఈఓ అంటే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇవి 2 ఈ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందనమాట. ఇంకా నెక్స్ట్ మనం వెబ్‌సైట్‌లోకెళ్తే మన వెబ్‌సైట్ అసలు ఎలా వర్క్ చేస్తది గూగుల్‌లో అనేది మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. లేదంటే వేరే వాళ్ళదే బిజినెస్ ఉంది. వాళ్ళేం అడిగారంటే మాకొక వెబ్‌సైట్ కావాలి అన్నారు. ఈ వెబ్‌సైట్ ఏంటి అంటే మన బిజినెస్‌కి రిప్రజెంటేషన్. మన బిజినెస్‌ని మిర్రర్ అనమాట. లైక్ మన బిజినెస్‌ని షోకేస్ చేయడానికి యూజ్ అవుతది ఆన్‌లైన్‌లో. ఆఫ్‌లైన్‌లో అయితే స్టోర్స్ పెడతాము, షాపులు పెట్టుకుంటాం. ఇట్లా ఆహ్, ఏ బిజినెస్‌కి తగ్గట్టు ఆ బిజినెస్‌కి మనం డిజైన్ చేసుకుంటాం. బట్ ఈ ఆన్‌లైన్‌లోకొచ్చేసరికి మొత్తం అన్నీ కూడా వెబ్‌సైట్స్ తోటనే చేయాలి. లైక్ ఇందులో మనకు 2 డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. మేజర్‌గా ఏంటంటే ఒకటి సర్వీస్ బేస్డ్, రెండోది ప్రొడక్ట్ బేస్డ్. సర్వీస్ బేస్డ్ వెబ్‌సైట్స్ ఏమో నార్మల్‌గా ఉంటాయి. అదే ప్రొడక్ట్ బేస్డ్ కామర్స్ బేస్డ్ వెబ్‌సైట్స్ అయితే అవి చాలా పెద్ద వెబ్‌సైట్స్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ అంటే థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి సేల్ చేయడానికి 1, 2 కాదు కాబట్టి ఆ వెబ్‌సైట్ అనేది కొంచెం పెద్దగా ఉంటది. దానికి ఎస్‌ఈఓ కూడా చాలా ఎక్కువ చేస్తాం. దానికి వర్క్ చాలా ఉంటది. అలాగే ఎవరికైనా సర్వీస్ బేస్డ్ దాంట్లో జాబ్ కన్నా గూడా కామర్స్ వెబ్‌సైట్ మీద గనక జాబొస్తే సాలరీ ఎక్కువుంటది. కామర్స్‌కి వర్క్ కూడా చాలా హెవీగా ఉంటది అలానే. ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్‌ని తీసుకుంటున్నాం. వెబ్‌సైట్ అంటే ఇట్లా మనం ఈ నేమ్ తీసుకున్నాం. శ్రీశైలి డిజిటల్ అనేది మన వెబ్‌సైట్ నేమ్. దీన్నే మనం డొమైన్ నేమ్ అంటాం. ఈ డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం మన బిజినెస్‌కి రిలేటెడ్‌గా. మన బిజినెస్‌కి రిలేటెడ్‌గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి మనం ఒక
హోస్టింగ్ తీసుకోవాలి. మనం బిజినెస్‌కి నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ బిజినెస్‌ని మనము ఇంటర్నెట్‌లో హోస్ట్ చేయాలి. హోస్ట్ చేయాలంటే హోస్టింగ్ ప్రొవైడర్స్ దగ్గరికెళ్తాం. లైక్ గోడాడీ గానీ, బ్లూ హోస్ట్ కానీ, హోస్టింగర్ గానీ ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. బట్ అందులో ఎవరు ప్రాపర్‌గా మనకి సొల్యూషన్ ఇస్తారు అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మనం హోస్టింగ్ తీసుకుంటాం. హోస్టింగ్ తీసుకొని వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకుంటాం. వెబ్‌సైట్ మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా ఈ గూగుల్‌లో కనిపిస్తుందా అంటే కనిపించదు. దానికి మనం వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేయాలి, ఆప్టిమైజ్ చేయాలి. ఇది ఎలా చేయాలి అనేది తర్వాత మన వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రెజెంట్ ఇప్పుడు ఇంతవరకు అది గుర్తుపెట్టుకోండి. మన వెబ్‌సైట్ మనకి గూగుల్‌లో రావాలి అంటే మనం వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత దాన్ని హోస్టింగ్ చేయాలి. లైక్ ఇండెక్స్ చేయాలి. ఇండెక్స్ చేస్తే అప్పుడు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఇండెక్స్ చేయడానికి మనకి కీవర్డ్స్ కావాలి. మన వెబ్‌సైట్ అంటే ఒక కీవర్డ్ తోటి ఇండెక్స్ చేస్తాం. రిమైనింగ్ కీవర్డ్స్ అన్నిటిలోకి సెలెక్ట్ చేసుకొని మనం వెబ్‌సైట్‌ని అన్ని కీవర్డ్స్‌కి మన వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేయాలి. అప్పుడే ఏ కీవర్డ్‌ని యూజ్ చేసినా మన వెబ్‌సైట్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేసినప్పుడు ఎవరైనా సరే ఈ మనం యూజ్ చేసిన ఈ కీవర్డ్ యూజ్ చేసి టైప్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ రావడానికి మన వెబ్‌సైట్‌లో ఇక్కడ డిస్‌ప్లే అవ్వడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్ అయి ఉంటాయి. అంటే జస్ట్ మనం ఒక ఈ కీవర్డ్‌కి మన వెబ్‌సైట్ రావాలి అని చెప్పి ఆ కీవర్డ్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పెట్టి దాన్ని ఇండెక్స్ చేసేస్తే వచ్చేయవన్నమాట. దీనికి చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అయి డొమైన్ ఏజ్ గానీ, డొమైన్ ట్రాఫిక్, బ్యాక్‌లింక్స్, వెబ్‌సైట్ ర్యాంకింగ్, వెబ్‌సైట్ అథారిటీ, డొమైన్ అథారిటీ ఇట్లా ఇంకా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఆల్మోస్ట్ అరౌండ్ 200 ఫ్యాక్టర్స్ దాకా డిపెండ్ అయ్యి ఉంటాయి. మన వెబ్‌సైట్ ఇక్కడికి రావడానికి. అవన్నీ గూడా మనము స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏ ఫ్యాక్టర్స్, సెకండ్ ఏ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇట్లా మనం నెక్స్ట్ థియరీ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రాక్టికల్స్‌లో ఎలా చేయాలో అవి కూడా చూపిస్తా. బట్ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఈ కీవర్డ్ మనం ఇక్కడ టైప్ చేయగానే దాన్ని మనం గూగుల్ మనం ఇంటర్నెట్‌లో గనుక లైక్ అంటే సర్వర్‌లో హోస్ట్ చేయకపోతే మనకు ఇన్ఫర్మేషన్ అనేది రాదు. ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది ఇది ఒక వెబ్‌సైట్. ఇదంటే సెర్చ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని సెర్చ్ ఇంజిన్ అంటాం. ఈ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఈ రిక్వెస్ట్‌ని తీసుకుంటది. తీసుకొని సర్వర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తది ఇన్ఫర్మేషన్‌ని. ఇట్లా ఒక పర్సన్ వచ్చి ఈ కీవర్డ్ గురించి సెర్చ్ చేస్తున్నారు అని. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్వర్‌లో మనం ఇండెక్స్ చేస్తాం. అంటే మనకు బుక్స్‌లో ఇండెక్సింగ్ ఫస్ట్ పేజ్ ఎలా ఉంటది? ఈజీగా మన కంటెంట్‌ని ఓపెన్ చేసుకోవడానికి మనకి ఏ చాప్టర్ కావాలో అక్కడ. అలాగే ఇది కూడా ఆహ్, గూగుల్ అల్గారిథం వాళ్ళు డిజైన్ చేసిన ఆ ఫార్మాట్‌లో ఇండెక్స్ అవుతదనమాట. ఇండెక్స్ అయినప్పుడు ఇక్కడి నుంచి మనకి రిక్వెస్ట్ అనేది సర్వర్‌కెళ్తుంది. సర్వర్‌లో ఈ కీవర్డ్‌ని సెర్చ్ చేస్తది. ఈ కీవర్డ్ సెర్చ్ చేసి ఎవరెవరు ఈ కీవర్డ్ యూజ్ చేశారు? ఏ వెబ్‌సైట్స్ ఈ కీవర్డ్‌ని యూజ్ చేసినాయి? అంటే సరే ఒక 10, 15 సైట్స్ ఇదే కీవర్డ్ సేమ్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాయి. ఈ 10, 15 కీవర్డ్స్‌లో ఎవరు యాక్యురేట్‌గా యూజ్ చేస్తున్నారు? అంటే అది సెర్చ్ చేస్తదనమాట. గూగుల్ గైడ్‌లైన్స్ మొత్తం చెక్ చేస్తది. వాళ్ళు ఎక్కడ కీవర్డ్స్ ఎన్ని కీవర్డ్స్ వాడారు? ఏ ఏ ప్లేసెస్‌లో పెట్టారు? ప్రాపర్‌గా లింక్స్ ఉన్నాయా? మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మన వెబ్‌సైట్స్‌కి అన్నీ కాలిక్యులేట్ చేస్తది. కాలిక్యులేట్ చేసిన తర్వాత అంతా పర్ఫెక్ట్‌గా ఉంది అనుకున్న సైట్స్‌ని తీసుకొస్తది. అలాగే వెబ్‌సైట్స్ కూడా ఇందులో కూడా స్పీడ్ ఉంటాయన్నమాట. కొన్ని వెబ్‌సైట్స్ స్లోగా లోడ్ అవుతాయి. కొన్ని వెబ్‌సైట్స్ ఫాస్ట్‌గా లోడ్ అవుతాయి. వెబ్‌సైట్ లోడింగ్ స్పీడ్ కూడా మనం ఫాస్ట్‌గా ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడే వస్తదనమాట. ఒకవేళ మనం అన్నీ కరెక్ట్ చేసాము, మన వెబ్‌సైట్ స్లో ఉంది. మన వెబ్‌సైట్ కన్నా మనం వెనుకున్న వెబ్‌సైట్‌కి హై ప్రయారిటీ ఇచ్చేస్తది గూగుల్. ఏంటంటే గూగుల్ ప్రయారిటీ ఫస్ట్ ఎండ్ యూజర్. ఎండ్ యూజర్‌కి టైం వేస్ట్ లేకుండా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్‌గా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడమే. ఈ ఫార్ములా తోటి గూగుల్ సక్సెస్ అయింది. అంతకుముందు ఫైర్ ఫాక్స్ అని ఇట్లా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బ్యాక్‌కెళ్ళిపోయి ప్రెజెంట్ ఇప్పుడు గూగుల్ ఇంత మార్కెట్‌ని ఆక్యుపై చేస్తుందంటే వాళ్ళు ఫాలో అయ్యేది సేమ్ కాన్సెప్ట్.
100% ఎండ్ యూజర్‌కి యాక్యురేట్, ప్రాపర్ రిజల్ట్ విత్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో ప్రొవైడ్ చేయాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. అలాగే మనకి రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్స్ చూస్తే గూగుల్ కాకుండా బింగ్ చూద్దాము. బింగ్ చూడండి, ఇది మొత్తం ఎట్లా ఉందంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సడన్‌గా ఎవరైనా ఏమి తెలియని వాళ్ళు అంటే కొంచెం ఆల్రెడీ తెలిసిన వాళ్ళు డైలీ యూజ్ చేసే వాళ్ళకి ఇవి క్లారిటీ వస్తది. బట్ ఏమి తెలియని వాళ్ళు ఓపెన్ చేస్తే అసలు ఎక్కడ ఏం చేయాలో కూడా ఏం అర్థం కాదు దాన్ని. అదే జస్ట్ గూగుల్‌లో చూస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్ చూస్తే మనకి క్లియర్ పిక్చర్ ఉంటదనమాట. ఎక్కడ ఏమి ఉండవు. జస్ట్ క్లీన్‌గా ఇక్కడికొచ్చి ఇక్కడ సెర్చ్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమైపోతది. ఫస్ట్ టైమ్ యూజ్ చేసే వాళ్ళకి కూడా. ఓహ్! ఇక్కడ టైప్ చేయొచ్చు అలా. అంటే వీళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు ఎండ్ యూజర్‌కి అనేది. అలాగే సేమ్ ఇదే ఫార్ములా మనము బిజినెస్‌కి అప్లై చేయాలనమాట. అంటే ఎండ్ యూజర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఎంత యాక్యురేట్‌గా ఇవ్వగలుగుతున్నాం మన వెబ్‌సైట్ నుంచి. మనకి వచ్చే కస్టమర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అంటే ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ సైట్ తీసుకుందాం. ఒక ప్రోడక్ట్ మనం సేల్ చేస్తున్నాం. మనం చేసేది ఏంటంటే మార్కెటింగ్, సేల్స్ కాదు. కానీ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ మనకి సేల్స్. సేల్స్‌కి, ప్రోడక్ట్‌కి మధ్యలో మార్కెటర్స్ ఉంటాం. మనము ప్రాపర్‌గా మార్కెటింగ్ చేస్తేనే సేల్స్ అనేవి పెరుగుతాయి. అలాంటి సేల్స్‌కి వెళ్ళాలంటే ఎండ్ యూజర్‌కి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి ఈ ప్రోడక్ట్‌కి సంబంధించి. అంటే మామూలుగా షాప్‌లో అనుకోండి ఆయనొచ్చి అడుగుతాడు. ఇదేంటండి? ఇది ఎలా యూజ్ అవుతది? దేనికి యూజ్ చేయొచ్చు? ఇట్లాంటివన్నీ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటది. తెలియని వాళ్ళు అవి తీసుకోవాలంటే. కానీ ఆన్‌లైన్‌లో తీసుకోవాలంటే అలాంటి ఇంటరాక్షన్ అనేది ఉండదనమాట. దీనికి మనం ఏం చేస్తామంటే కంటెంట్ మార్కెటింగ్ అంటాము. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది చేయాలి. కంటెంట్ మార్కెటింగ్ చేయాలి అంటే ఒక ప్రోడక్ట్‌కి సంబంధించిన 360 యాంగిల్స్ అంటే ఆ ప్రోడక్ట్ ఏంటి? ఎవరు తయారు చేశారు? దాంట్లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఏశారు? ఎలా యూజ్ చేయొచ్చు? యూజ్ చేస్తే ఏమేమి యూజెస్ ఉంటాయి? ఆ యూజ్ చేసిన తర్వాత ఏదన్నా ఒకవేళ అది ప్రాబ్లమ్ ఉందనుకోండి, దానికి ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు? ఇట్లా అంటే ప్రోడక్ట్‌ని బట్టి దాని సినారియోస్ మారిపోతూ ఉంటాయి. బట్ ఇట్లా అన్ని యాంగిల్స్‌లోనూ మనం కంటెంట్ మార్కెటింగ్ చేయాలనమాట. ఆ కంటెంట్ మార్కెటింగ్ చేసినప్పుడే మనకి ఎండ్ యూజర్ ఏ క్వెషన్ అడిగినా ఆ క్వెషన్‌కి ఇన్ఫర్మేషన్ ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే సేమ్ లైక్ సర్వీసెస్‌కి కూడా. ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాము. ఒక కస్టమర్ వచ్చాడు తన వెబ్‌సైట్ తోటి. నాకు ఈ వెబ్‌సైట్‌లో మాకు ఈ సర్వీసెస్ చేయాలి లైక్ ఇంటీరియర్ డిజైన్ ప్రమోట్ చేయాలి అని వచ్చారు. మనం డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ ఏంటి? ఎలా చేస్తారు? ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తారు? వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు? అంటే లైక్ దానికి సంబంధించిన ఇమేజెస్ తోటి ప్రాపర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దీన్ని సెపరేట్‌గా కంటెంట్ మార్కెటింగ్ అన్నా, మనం మాత్రం మామూలుగా ఎస్‌ఈఓలో కలిపే చేసేస్తాం. దీనికి సెపరేట్‌గా టాపిక్స్ అన్నీ దీంట్లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. బట్ మీకు ఇంటర్వ్యూ క్వెషన్ కనుక వాట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్? హౌ టు డూ కంటెంట్ మార్కెటింగ్ అంటే మీరు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చుంట. లైక్ బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్, ఇమేజ్ కంటెంట్, పీపీటీస్, పీడీఎఫ్స్ ఇవన్నీ కూడా మనం ఇమేజ్ లైక్ మన ప్రోడక్ట్ కంటెంట్ మార్కెట్ చేయడానికి యూజ్ చేసుకునే ప్లాట్‌ఫార్మ్స్. ఇవన్నీ యూజ్ చేసి మేము కంటెంట్ మార్కెటింగ్ చేస్తామని చెప్పొచ్చు. మనకి ఈ కంటెంట్ అనేది కింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. కంటెంట్ లేకపోతే మనం ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో సక్సెస్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇందులో కూడా క్రియేటివ్ కంటెంట్ రాసే వాళ్ళకి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. నార్మల్‌గా కంటెంట్ రాసే వాళ్ళకి ఒక రకమైన ఇంపాక్ట్ ఉంటది. కానీ ఇప్పుడు మనకొచ్చిన ఈ ఏఐ టూల్స్ తోటి కంటెంట్ రాయడం వల్ల ఒక హైలీ స్కిల్డ్ కంటెంట్ రైటర్ ఎలా రాస్తారో అలాంటి కంటెంట్‌ని మనం కూడా రాసుకోవచ్చనమాట. బట్ ఈ ఏఐ కంటెంట్‌ని బిఫోర్ చాట్‌జీపీటీ గూగుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. హ్యూమన్ రాసిన కంటెంట్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే చాట్‌జీపీటీ మనకి మార్కెట్‌లోకొచ్చిందో గూగుల్ వాళ్ళు కూడా అలౌ చేస్తున్నారు. మనకి ఏఐ కంటెంట్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారన్నమాట. ప్రీవియస్ కనుక మనం ఏఐ టూల్స్‌తో రాసిన కంటెంట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే మన వెబ్‌సైట్ పెనలైజ్ చేసేవాళ్ళు. మన వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆఫ్టర్ చాట్‌జీపీటీ తర్వాత ఇప్పుడు మనం ఏఐ కంటెంట్‌ని యూజ్ చేసుకోవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్‌గా ఏఐ ఇచ్చిన కంటెంట్ కాకుండా దాన్ని మనం మనకి తగ్గట్టుగా మోడిఫై చేసుకొని యాడ్ చేసుకోవాలనమాట.
అప్పుడే మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఏఐ మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే వేరే వెబ్సైట్ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఏదో ఇన్ఫర్మేషన్ రాసుకొని ఉంటారు. ఇది వెళ్ళేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ తెచ్చేసి అది మన కంటెంట్లో యాడ్ చేసేస్తుంది. సమ్ టైమ్స్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టారనుకోండి, ఆ పేరు వచ్చేస్తుంది అనమాట ఇన్స్టిట్యూట్ అని. అలా ఆ పేరు మనం యూజ్ చేసామనుకోండి, వాళ్ళకి మనం బ్రాండింగ్ చేసిన వాళ్ళం అవుతాం. అలాంటి నేమ్స్ తోటి కన్ఫ్యూజ్ కాకుండా వేరే ఏదన్నా కంపెనీస్ ఉన్నాయా అవి కూడా చెక్ చేసుకోవాలి ఏఐ ఇచ్చిన కంటెంట్లో. ఇట్లా మనం కంటెంట్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసుకొని కంటెంట్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఇందులో కూడా మనకి చాలా వేస్ ఉన్నాయి. అవి మనం ఎస్సీఓలో వచ్చినప్పుడు ఎన్ని వేస్ ఉన్నాయి ఆ వేస్ అన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎస్సీఓ చెప్పేటప్పుడు కంప్లీట్ చేస్తాను వాటికి. ఇక్కడి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? లేదు మేడం. ఓకే. ఇప్పుడు మనకి వచ్చిన ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి మనకి ఇక్కడ చేయడానికి. ఒకటి క్యాన్వా టూలు. క్యాన్వాలో కూడా అంతకుముందు నార్మల్‌గా మనం డిజైన్ చేసుకోవాల్సొచ్చేది డిజైనింగ్‌కొచ్చేసి. ఈ క్యాన్వా టూల్‌లో ఇప్పుడు ఏఐని ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడి నుంచి మనం ఏఐ నుంచి కూడా మనం వీడియోస్ చేసుకోవచ్చు. బట్ క్యాన్వా ప్రోలో అయితే మనకి ఇవన్నీ పాసిబుల్ ఉంటాయి. ఇవేంటంటే కంపెనీ వాళ్ళు తీసుకొనిస్తే మనం ఈజీగా చేయొచ్చు. లేదంటే మనము ఫ్రీగా ఎంతవరకు పాసిబుల్ ఉందో అంతవరకు చేయొచ్చు. అలాగే కంటెంట్ రాసుకోవడానికి చాట్ జీపీటీ ఉంది. ఇంకా రిమైనింగ్ టూల్స్ కూడా మీరు వాడాలంటే వాడుకోవచ్చు. ఇంకా ఫ్రీగా ఉన్న టూల్స్‌ని వాడుకోవడం బెస్ట్. కానీ మనం చాట్ జీపీటీ ఎందుకు యూజ్ చేస్తామంటే చాలా వాటికి యాక్యురేట్‌గా మనకి ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీలో దొరుకుతుంది. అలాగే ఇప్పుడు ఇంకొక డౌట్ ఇక్కడేంటంటే చాట్ జీపీటీ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించే కంటెంట్ రాయాలనుకున్నారు. అలాగే నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ గురించే రాయాలనుకున్నాం. ఇద్దరం సేమ్ కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు ఏఐలో మనం ఈ కీవర్డ్ ఇచ్చాం. మీరు ఇచ్చారు, నేను ఇచ్చాను. రైట్ ఎన్ ఆర్టికల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని. అప్పుడు ఇద్దరికీ కూడా లైక్ ప్లగరిజం లేకుండా కంటెంట్ ఇస్తది. మీకు ఇస్తది, నాకు ఇస్తది కంటెంట్. అప్పుడు మీరు కూడా దాన్ని పోస్ట్ చేస్తారు, నేను పోస్ట్ చేస్తాను. ఒక యూజర్ వస్తాడు. ఆ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి సెర్చ్ చేయాలనుకుంటాడు. సేమ్ ఇద్దరికి వస్తుంది. అప్పుడు ఫస్ట్ మీది సెలెక్ట్ చేసుకొని చదువుతాడు. సెకండ్ నా దానికొస్తాడు. బట్ అక్కడ ఉండే సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్‌గా ఉండొచ్చు కానీ, బట్ ఆర్టికల్ ఇంటెన్షన్ మొత్తం సేమ్ ఉంటదనమాట. అప్పుడు మీ ఆర్టికల్, నా ఆర్టికల్ సేమ్‌గా ఉంటది చదివే వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఫస్ట్ మీ దగ్గరకొస్తారో అక్కడే స్ట్రక్ అయిపోతారు. సెకండ్ వాళ్ళ దగ్గరికి రారనమాట. ఇది సేమ్‌గా ఉంది అని చెప్పి అవాయిడ్ చేసేస్తారు. సెకండ్ ఎవరిదైతే చూస్తారో వాళ్ళది. అంటే ఫస్ట్‌లోనే మోస్ట్‌లీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకొచ్చేస్తది. అప్పుడేమవుతదంటే ఎవరైతే సెకండ్ టైమ్ క్లిక్ చేసినప్పుడు మన వెబ్‌సైట్‌కొచ్చి కొంచెం చదవగానే ఇది సిమిలర్‌గా సేమ్ ఆర్టికల్ లానే ఉంది అని క్లిక్ చేసి ఎళ్ళిపోతే అప్పుడు మన వెబ్‌సైట్‌కి ప్రాబ్లమ్ అవుతదనమాట. అక్కడ బౌన్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోతది. ఈ బౌన్స్ రేట్ ఇంక్రీజ్ అయిందంటే గూగుల్ అల్గారిథం మన వెబ్‌సైట్‌ని సజెస్ట్ చెయ్యదు. అంటే మనం వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వట్లేదు అనేసి. అలాంటప్పుడే మనం ఇక్కడ ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకోవడానికి ప్రాంప్టింగ్ అనేది రాసుకోవాలి. ఇప్ ఈ ఏఐ టూలే కాదు, ఏఐ టూల్ యూజ్ చేసినా ఇమేజ్ జనరేషన్ టూల్స్, వీడియో జనరేషన్ టూల్స్, కంటెంట్ జనరేషన్ టూల్స్ ఏది యూజ్ చేసుకున్నా ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంప్టింగ్ అనేది మనం ప్రాపర్‌గా రాసుకోవాలి. ప్రాంప్టింగ్ రాసుకున్నప్పుడు మీకు నాకు సేమ్ ఐడియాలజీ రాదు. ప్రాంప్టింగ్ అనేది ఇద్దరం అట్‌లీస్ట్ మినిమమ్ చేంజెస్ అయితే ఉంటాయి. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ కొట్టి అయితే సేమ్ ప్రాంప్ట్ రాయం గదా! అట్లా మనకి కంటెంట్ వేరియేషన్ అనేది వస్తదనమాట. మనము సేమ్ ఆర్టికల్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది కాపీ పేస్ట్ అయితే చేసి రాయము. అప్పుడు మన కంటెంట్ డిఫరెన్స్ వస్తది. చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది. అలాగే కొంచెం టైమ్ స్పెండ్ చేస్తారు. అప్పుడు మన వెబ్‌సైట్ బౌన్స్ రేట్ అనేది డిక్రీజ్ అవుతది. మన వెబ్‌సైట్ ర్యాంక్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్‌లో ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఈ ఏఐ టూల్స్‌తో కూడా మనం ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తాం.
అలాగే ఇమేజ్ జనరేషన్ కూడా ఏఐ టూల్స్ యూజ్ అవుతాయి. బట్ మనకి ఎలాంటి ఏఐ అంటే లైక్ ఇమేజ్ కావాలో అది ప్రాంప్ట్ అనేది మనం ప్రాపర్‌గా ఇవ్వగలగాలి. అప్పుడే మనకి మంచి అవుట్‌పుట్ వస్తది. అలాగే వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి, కోడింగ్‌లో చేయడానికి మనం కోడింగ్ నాలెడ్జ్ లేకుండా చేయలేం గానీ, ఏఐని అడిగితే కంప్లీట్ వెబ్‌సైటే డిజైన్ చేసిస్తది. బట్ కానీ అది యూజ్ చేసుకోవాలంటే మనం పేమెంట్ చేయాలి. ఈజీగా వితిన్ 1, 2 మినిట్స్‌లో కంప్లీట్ వెబ్‌సైట్ మనం డిజైన్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఇచ్చేస్తది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ అనేది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో డెవలపర్స్‌కి చాలా ఉంది. ఎవరైతే స్కిల్ అప్‌డేట్ చేసుకుంటున్నారో వాళ్ళకే ఆహ్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. మేము చేసే కంపెనీలో కూడా ఆల్మోస్ట్ అంతా ఏఐ తోటి చేపిస్తున్నారు డెవలపర్స్‌ని. అంతకుముందు నేను జాయిన్ అయినప్పుడు 5 మెంబర్స్ ఉంటే ఇప్పుడు 2 మెంబర్స్ తోటి ఆ వర్క్ చేపిస్తున్నారనమాట. కంప్లీట్ ఏఐని యూజ్ చేసుకొని, చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని. అట్లా ఏఐ అనేది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ డైలీ యాక్టివిటీస్‌లో గానీ, లైక్ వర్క్‌లో గానీ కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా 1 ఆర్ 2 ఇయర్స్ అయితే కంప్లీట్‌గా ప్రతి ఒక్కళ్ళు ఈ ఏఐ మీదే డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు. మాక్సిమం ఫీల్డ్స్‌లో కూడా ఏఐని ఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మనకంటే చాలా టూల్స్ ఉంటాయి. బట్ అయి మనము ఫ్రీగా యూజ్ చేయలేము. ఆహ్, హ్మ్. అంటే లైక్ 1 మినిట్, 2 మినిట్స్ వీడియోస్ క్రియేట్ చేసుకోవటము, లేదంటే ఒక ఇమేజ్‌కి ఫ్రీగా ఉంటాయి. అలాంటి వాటిలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఆ టూల్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఏ టూల్ ఎలా ఉంటదని. మీకొచ్చిన టూల్స్ అన్నీ కూడా మీరు మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకుంటే మీకు రెజ్యూమ్ వెయిటేజ్ పెరుగుతది. ఓకే. మీకు కొంచెం ఈ ఏఐ టూల్స్ మీద నాలెడ్జ్ ఉందని చెప్పి ఫస్ట్ మీ రెజ్యూమ్ పిక్ చేయడానికి ఛాన్స్ ఉంటది. రేపటి నుంచి లైక్ బేసిక్స్ దగ్గర నుంచి మొత్తం స్టెప్ బై స్టెప్ క్లాస్ అయితే కంటిన్యూ అవుతది. మీరు ఎప్పుడు జాయిన్ అవుతారో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. దాన్ని బట్టి క్లాస్ రేపటి నుంచి కంటిన్యూ చేయాలా? లేకపోతే ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత చేయాలా? అనేది డిసైడ్ చేసుకుందాం. నేనైతే మామూలుగా రేపటి నుంచే చేద్దామని అనుకుంటున్నా. లేదు మాకు కొంచెం ఫెస్టివల్ ఉంది కాబట్టి మాకు గ్యాప్ కావాలి అంటే దాన్ని బట్టి మనము 26థ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేనైతే 26 నుంచి జాయిన్ అవుతాను మేడం. ఓకే అండి. రిమైనింగ్ గాయత్రి మేడం ఆహ్, మేబీ ఆఫ్టర్ క్రిస్మస్ మేడం. 20 ఆఫ్టర్ క్రిస్మస్. ఓకే అండి. మణికంఠ గారు మేడం 26 నుంచి జాయిన్ అవుతాను మేడం. 26 నుంచా? ఓకే అండి. ఓకే. సుశీల గారు మేడం. అంటే ఇది మోస్ట్‌లీ ఇప్పుడు ఈ కోర్స్ అనేది అంటే నాది చెప్తాను. ఒకవేళ జాయిన్ అయ్యేది ఉంటే ఆ రోజైనా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే. ఇప్పుడు మా హస్బెండ్ గారైతే ముందు తనైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. అదే అండి 26 నుంచి కంటిన్యూ చేద్దాం అయితే. అంటే మళ్ళీ ఫెస్టివల్ వస్తుంది. అందరూ కొంచెం లీవ్ అడుగుతున్నారు. అవునవును. 26థ్ నుంచి ఓకే. ఓకే అండి. వెంకి మీ పేరు వెంకయ్యనా కంప్లీట్ పేరు? ఎస్ మేము 26 నుంచి జాయిన్ అవుతాను. 26 నుంచి ఓకే అండి. ఓకే. నేనైతే 26థ్‌కి కన్ఫర్మ్ చేసుకోండి. 26థ్ కన్ఫర్మ్‌గా క్లాస్ అయితే ఉంటది. 7:00కి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మెయిల్ పెడతాను. ఏమన్నా డౌట్